అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క రాత్రికాల సమయం ముందు అపోస్తుల కార్యములోని బైబిల్ తరగతిలో పాల్గొని అపోస్తుల కార్యముల పుస్తకాన్ని నేర్చుకునేందుకు సమయాన్ని వెచ్చించినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని మనం ఈ తరగతిలో ఈరోజు మరికొన్ని విషయాలు అపోస్తుల కార్యం నుంచి చదువుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణంగా మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చినటువంటి అవకాశం బట్టి అపోస్తుల కార్యం అనే పుస్తకాన్ని మేము వరుస క్రమంలో నేర్చుకునేందుకు మరొక రోజు మీరు మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ మహిమపరుస్తూ ఉన్నాం తండ్రి. వ్యక్తిగత విశ్వాస సంబంధమైన జీవితాన్ని మెరుగుపరచుకుంటకు అవసరం సంగతులు మీ గ్రంథం పెరుగులో పరిశీలించి నేర్చుకోగలుగుటకు తగిన సుబుద్ధిని జ్ఞాన హృదయం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాము. బోధిస్తున్న నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వినివారు మేలుకరమైన విధానంలో మీ గ్రంథాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా వివరించగలిగే సామర్థ్యము, వివేకమైన హృదయము నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినివారు అందరి సారాంశాన్ని గుర్తించి అందరి నీతిని అనుసరించి నడుచుకోగలిగే విషయంలో సుబుద్ధిని జ్ఞాన హృదయాన్ని కలుగు చేస్తాను నమ్ముతూ విశ్వసిస్తూ మరోసారి చేరుకున్న ప్రతి సహోదరుని సహోదరి మనల్ని ఆన్లైన్లో మీ మాటలు వినేవారిని ప్రతి వారిని కూడాను మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవలన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేట వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మనం ఈ తరగతిలో 24వ అధ్యాయం వరకు గత వారంలో చదువుకున్నాం. గత వారం పాఠంలో ఈ రోజున దేవుడు ఇచ్చినటువంటి అవకాశం బట్టి 25వ అధ్యాయాన్ని చదువుకుందాం. పౌలు మూడో సువార్త ప్రయాణం ముగించుకున్న తర్వాత ఆయన యెరూషలేము వచ్చినట్టుగా యెరూషలేములో బంధించబడిన విషయాన్ని మనం చూసాం. యూదులు కుట్రపడిని పౌల్ని చంపాలని ప్రయత్నం చేసుకున్నప్పుడు క్లౌదియా లూసియా ఏం చేశాడంటే అక్కడి నుంచి తప్పించి గొప్ప ఎస్కార్ట్తో కైసరే పంపించారు. అప్పుడు కైసరేలో కూడా విమర్శించబడ్డాడు పౌలు. అంటే పౌలు ఫేస్ దగ్గర విమర్శించబడిన తర్వాత పౌలు దగ్గర ఎటువంటి నేరాన్ని కనుగొనలేకపోయారు. అంటే ఈ ఫేస్ ఏం చేశాడంటే క్షమించాలి, ఫిలిక్స్ దగ్గర విమర్శించబడ్డాడు మొదట. తర్వాత ఈరోజు ఫేస్ దగ్గర విమర్శించబడతాడు. ఈ ఫిలిక్స్కి భార్య పేరు ఏం పేరంటే మనం చదువుకున్నాం, దురుసిల్లా. అంటే ఆవిడేమో యూదురాలు, ఈయన రోమా ప్రభుత్వపు అధికారి. అయితే పౌలు బంధించబడిన తర్వాత పౌలు చెప్పే సంగతులు వినటానికి పౌల్ని పిలిపించుకొని ఆయన చెప్పే సంగతులు వినటానికి ప్రయత్నం చేశారు. అయితే పౌలు నీతిని గురించి, ఆశ నిగ్రహం గురించి, రాబో విమర్శ తీర్పుల గురించి బోధిస్తున్నప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యంగా నీతిగా బ్రతకటం అది చాలా కష్టంతో కూడిన పని. సంతృప్తి కలిగి బ్రతకటం అంటే ఉన్నదాంతో తృప్తి కలిగి బ్రతకటం, ఎవరిది ఆశించకుండా ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతకటం అది కష్టతరంతో కూడినటువంటి పని. వాస్తవానికి ఆశ నిగ్రహం కానీ లేని వ్యక్తి ఫిలిక్స్, ఈ రెండు కారణాల చేత రాబో విమర్శల గురించి పౌలు చెప్పినప్పుడు తట్టుకోలేకపోయాడండి. కానీ ఇప్పుడు చాలు, అవకాశం ఉంటే మళ్ళీ ఒకసారి వింటాను అని పౌల్ని ఏం చేశాడు, పంపించాడు. అయితే మళ్ళా పౌలుతో తరచుగా కలుస్తూ ఉన్నాడు. ఏ కారణం చేత కలుస్తూ ఉన్నాడు? పౌలు దగ్గర వాక్యం చెప్పించుకొని జీవితాన్ని మార్చుకొని నిత్య జీవం వెళ్ళటానికి నా జీవితాన్ని ఎలా మలుచుకోవాలి ఆ విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేశాడు అంటే అదేం లేదండి. పౌలు దగ్గర ధనాన్ని ఆశించాడు, ఆపేక్షించాడు. అంటే ఏదన్నా ఇస్తాడేమో
అంటే ఈయన విడుదల చేయడానికి ఏదన్నా కొంచెం నాకు డబ్బులు ఇస్తాడేమో అని కక్కుర్తిపడ్డాడు. అంటే భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధాలను కూర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప, పౌలు చెప్పే మాటలో నిత్య జీవానికి ఆధారమైనవి కాబట్టి జీవాన్ని అర్థం చేసుకొని ఆ నిత్య జీవం చేరుకోవడానికి నాలో ఉన్నటువంటి చెడు గుణాలను వదిలిపెట్టుకోవడానికి పౌలు చెప్పిన సంగతులు ఏమాత్రం అంగీకరించలేకపోయాడు. అంటే ఒక వ్యక్తిలో ఉన్న చెడుతనం మంచిని ఏం చేయదంటే అంగీకరించడానికి ఇష్టపడతాడు. అది యేసు కూడా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో లోకంలోకి వెలుగు ప్రకాశించింది కానీ లోకం దాన్ని గ్రహించలేకపోయింది. కారణం ఏంటి? ఎందుకు గ్రహించలేకపోయిందంటే వెలుగు చీకటి దగ్గరకు వస్తే ఎందుకు దాన్ని వెలుగుని గ్రహించలేకపోయింది చీకటి అంటే, వాళ్ళు దుష్క్రియలు చెడ్డాయి కాబట్టి. వెలుగు దగ్గరికి వస్తే ఆ దుష్క్రియలు ఏం చేయబడతాయి? ఖండించబడతాయి, గద్దించబడతాయి, హెచ్చరించబడతాయి. కాబట్టి వారు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ చీకటి సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారనే మాట యేసు కూడా చెప్పాడే. అంటే అప్పుడే కాదు, ఇప్పుడైనా మనుషులు ఎందుకు వెలుగు దగ్గర రారు, సత్యాన్ని అంగీకరించలేరు అంటే, సత్యం ఎప్పుడు కూడాను నికార్చుకుంటుంది. అంటే రాజీ లేని తత్వం సత్యంలో ఉన్నది. కుదిరితే చేద్దాం, కుదరపోతే మానేద్దాం, నచ్చినట్టుగా ఉందాం, నచ్చపోతే వదిలేద్దాం అనేది సత్యంలో ఉండదు. ముక్కుసూటిగా ఉండిద్ది. సత్యం అనేది ఎప్పుడు కూడాను సంకుచితమైందండి. ఒక నేరం అంటే చాలా విరుగ్గా ఉండిద్ది. దాన్ని కనుగొనటం, దాంట్లో ప్రవేశించడం చాలా కష్టతరంతో కూడింది. కానీ దాంట్లోగా నిలబడితే ఆ వ్యక్తి సత్యవర్తుడు కాబట్టి తన ప్రవర్తన ఏం చేస్తాడంటే దేవుని వల్ల దిద్దుకొని జీవితాన్ని కొనసాగిస్తాడు. రెండు రకాల మనుషులు ఉంటారు దేవుని వాక్యం వినేవారిలో. వెలుగు సంబంధులు, చీకటి సంబంధమైన జీవితం జీవించే వాళ్ళు. చీకటి సంబంధిని వెలుగు దగ్గర రావడానికి ఇష్టపడరండి. వెలుగు సంబంధులు సత్ప్రవర్తన చేత జీవితాన్ని మార్చుకోవడానికి ఏం చేస్తారంటే చీకటిని ద్వేషించి వెలుగుని ఆశ్రయిస్తారు. అది ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఫిలిక్స్కి దేవుడు అవకాశం ఇచ్చాడు సువార్తను విని రక్షించబడటానికి. ఫిలిక్స్ ఏం చేశాడండి? తూర్చుపుచ్చుకున్నాడు. తర్వాత రక్షించబడ్డాడనే విషయాన్ని ఎక్కడ బైబిల్లో రాయబడలేదండి పాపం. అంటే అధికారుల దగ్గరికి వాక్యం రావడం అనేది చాలా గొప్పదండి. అంటే సామాన్యులు వాక్యాన్ని అంగీకరిస్తారు కానీ అధికారంలో ఉన్నవారు వాక్యాన్ని అంగీకరించడం కష్టం. కానీ ఒక అధికారి దగ్గరికి వాక్యం వచ్చింది, ఆయన ఒకవేళ జీవితాన్ని ఆ వాక్యానికి లోపరుచుకుంటే అతను ఏం చేసేవాడే? రక్షించబడేవాడు, మరలోక సంబంధమైన పిలుపులు పాలిపోయేవాడే. ఇప్పుడు కూడా అధికారులు రక్షణ గురించి ఆలోచించరండి. స్థాయి పెరిగే కొద్ది మనుషులు ఏం పెరిగిద్దాయి? అతిశయం, గర్వం ఇవి పెరుగుతాయండి. లేమి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం కొంచెం అణిగిమణిగా ఉంటామండి. కొంచెం స్టేటస్ పెరిగిందనుకోండి, డబ్బు పెరిగిందనుకోండి, పలుకుబడి పెరిగిందనుకోండి, కొంచెం హుందాతనం పెరుగుతుంది కదా మనుషులు దేవుడి నీతిని, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఇష్టపడట్లేదండి. అన్ని సందర్భాలు ఉంటారండి, అన్ని కాలాలు ఉన్నారు. అయితే వీళ్ళు వెళ్ళిపోతూ అధికారులకు ఒక జబ్బు ఉండిద్దండి. ఏంటంటే అక్కడున్న వారి చేత, మనుషుల చేత మంచోడు అనిపించుకోవాలి. ఇతను మంచోడైనా సరే ఇతను వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. నేరం చేయలే. ఫెలిక్స్కి తెలుసు పౌలు ఏ నేరం చేయలేదని. ఆయనకి అర్థమైంది. విమర్శించినప్పుడు ఇతని దగ్గర ఏ నేరం కనుగొనలేదని ఫెలిక్స్ అర్థమైందా లేదా? అర్థమైంది. కానీ ఫెలిక్స్ పౌల్ని ఏం చేయలేకపోయాడు? విడిచిపెట్టలేకపోయాడు. అంటే విడిచిపెడితే యూదులందరూ ఈయనకి ఏమవుతారు? యాంటీ అవుతారు, వ్యతిరేకిస్తారు. రేపు ఏదన్నా నాకు పదవి రావాలంటే ఆ ప్రాంతం ప్రజలు నన్ను వ్యతిరేకిస్తే నా పై అధికారులు ప్రజల వ్యతిరేకత ఉంది కాబట్టి నాకు పదవి ఇవ్వరని ఈయన ఏం చేశాడండి? ప్రజల్ని సంతోషపరచడానికి పౌల్ని అలా బంధకాలను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడండి. తర్వాత ఫేస్తో వస్తాడు అధికారిగా, గవర్నర్గా. ఇప్పుడు ఆయన గురించి చదువుతున్నాం ఇప్పుడు ఈ అధ్యాయంలో. 25వ అధ్యాయము 1-5 వచనాలు చదువుకుందాం. 25వ అధ్యాయము అపోస్తల కార్యములు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే పౌలు ఒక్కొక్కరి దగ్గర విమర్శించబడటం చూస్తున్నామండి. ఒక అధికారి దగ్గర విమర్శించబడతాడు. ఏదైనా నేరం కనుగొనడానికి ప్రయత్నం చేస్తారు, నేరం ఏం కనుగొనరు. ఇంకొక అధికారి వస్తాడు, ఆయన విమర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమి నేరం కనుగొంటాడు పౌలు దగ్గర. ఇంకొక అధికారి వస్తాడు, మొదట ఫెలిక్స్ దగ్గర, అంటే ముందు మహాసభ దగ్గర. మహాసభ వారు ఎటువంటి నేరం కనుగొనలేపారు. యెరూషలేములో చంపడానికి ప్రజలందరూ దొమ్మిగా వస్తుంటే క్లౌదియా, లూసియా ఏం చేశారు? సహస్రాధిపతి ఏం చేశాడు? ఈయన్ని కైసరికి పంపించాడు.
కైసర్లో కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. కైసర్లో మీరు అక్కడ ఫెలిక్స్ సముఖంలో అధికార సమక్షంలో మీరు విమర్శించండి అని చెప్పిన తర్వాత అక్కడ విమర్శనలో న్యాయం జరగలేదండి. పౌలుకి నేరం రుజువుపరచబడలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు ఇంకొక అధిపతి దగ్గరకు వచ్చారండి, ఫేస్ దగ్గరకు వచ్చారండి. ఫేస్తో విమర్శిస్తాడు. 25వ అధ్యాయము 1-5 వచనాల్లో ఫేస్తు ఆ దేశాధికారమునకు వచ్చి 3 దినములకు కైసరు నుండి యెరూషలేముకు వెళ్ళెను. అంటే 27వ వచనంలోనే 24వ అధ్యాయము ఫేస్తు ఆ ప్రాంతానికి అధికారిగా వచ్చాడనే విషయం చెప్పాడండి. 27వ వచనం చూడండి ఒకసారి. 24వ అధ్యాయము 2 సంవత్సరాల తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా ఫోర్క్యూ ఫేస్తు వచ్చెను. అంటే ఈయన పూర్తి పేరు ఏంటంటే ఫోర్క్యూ ఫేస్తు. ఈ ఫోర్క్యూ ఫేస్తు ఎవరి ప్లేస్లో వచ్చాడు అధిపతిగా అంటే ఈ ఫెలిక్స్ ప్రతిగా వచ్చాడండి. అప్పుడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే యోదయ, సమరయ, గలిలయ ఈ ప్రాంతాలని రోమా చక్రవర్తి యొక్క అధికారం కింద వీళ్ళు గవర్నర్గా పనిచేస్తారు. కాబట్టి ఈయనకి ఏ ప్రాంతాల మీద అధికారం ఉందో ఆ ప్రాంతాలన్నింటినీ తిరుగుతూ ఉంటారండి. ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన ఫేస్తు ఆ దేశంలోకి వచ్చిన 3 దినములకు కైసరియా నుండి యెరూషలేముకు వెళ్ళాను అన్నాడండి. కైసరియా ఎక్కడ ఉంది? మీ మ్యాప్ తీయండి ఒకసారి లాస్ట్ పేజీలో. కైసరియా క్రొత్త నిబంధన పాలస్తీనా పట్టణం ఉందా? క్రొత్త నిబంధన కాల పాలస్తీనా పట్టణం లాస్ట్ నుంచి రెండోదండి. లాస్ట్ నుంచి రెండోది, అయితే లాస్ట్ పౌలు ప్రయాణాల్లో కూడా ఉంది కైసరియా. ఇదిగో నీ మ్యాప్ తీయాలి. కొత్త నిబంధన కాల పాలస్తీనా కైసరియా ఎక్కడుందండి? ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలిలయ. సమరయాకి ఇటువైపు ఉండిద్దండి, ఎడం వైపున కైసరియా, సముద్ర తీర ప్రాంతంలో. కనిపించిందా మీకు? లాస్ట్ మ్యాప్ చూస్తున్నావా? లాస్ట్ మ్యాప్లో కూడా ఉంది సమరయ. ఇదైతే ఇక్కడ నేను బోర్డు మీద రాస్తా చూడండి, మీకు కొంచెం ఈజీగా అర్థమైంది. ఒక్క నిమిషం. ఇది మధ్యధరా సముద్రం, ఇది గలిలయ సముద్రం, ఇది యోర్దాన్ నది, ఇది మృత సముద్రం, ఇది యోదయ దేశం అండి. ఇది సమరయ, ఇది గలిలయ. ఇది యోదయ, ఇది సమరయ, ఇది గలిలయ. ఇప్పుడు ఇది కైసరియా, సమరయ ప్రాంతానికి ముఖ్య పట్టణం అండి కైసరియా. ఇది అనుకోండి కైసరియా. యోదయ ప్రాంతానికి ముఖ్య పట్టణం ఏంటండి? యోదయ ప్రాంతానికి ముఖ్య పట్టణం యోదయ దేశానికి ముఖ్య పట్టణం యెరూషలేము అండి. ఇది సమరయ, ఇది గలిలయ. అంటే ఇది యేసుప్రభు నాటి శరీరధారి కూడా దినాల్లో యోదయ, సమరయ, గలిలయ, తెగపోలి, పెరియా 5 దేశాలుగా లేకపోతే 5 ప్రాంతాలుగా విభాగించబడిందండి. అది గమనించండి. ఈ ఫేస్ దగ్గరకు వచ్చాడు, కైసరికి వచ్చాడండి. మొదట 1వ వచనంలో ఫేస్ ఆ దేశాధికారంలో వచ్చిన 3 దినములకు కైసరియా నుండి, అంటే ఎక్కడికి వచ్చాడు? ముందు కైసరికి వచ్చాడు. ఈ కైసరి నుంచి యెరూషలేముకి వచ్చాడు. యెరూషలేంలో సన్హెడ్రిన్ సభ, యూదుల సభ ఉండింది. యూదా పెదలు, శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ వీళ్ళందరూ ఇక్కడ ఉంటారండి. బలగా ఎక్కువ అండి యూదులకి యెరూషలేం ప్రాంతంలో, యోదయ దేశంలో. అప్పుడు ఈయనకి ఎక్కడెక్కడ అధికారం ఉందండి? సమరయాలో అధికారం ఉంది, కైసరియా ప్రాంతంలో, అలాగనే యోదయ ప్రాంతంలో కూడా ఆయనకు అధికారం ఉందండి. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలని ఈయనే గవర్నర్గా పరిపాలిస్తున్నాడు. 2 ప్రాంతాల వారిని కూడా, సమరయ,
గలియా, అది సమరయ, యోదయ. అప్పుడు 2వ వచనంలో, అప్పుడు ప్రధాన యాజకులను యూదుల్లో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదులు సంగతి అతనికి తెలియజేసిరి. అప్పుడు గవర్నర్ వచ్చాడు, కొత్త అధిపతి అని తెలియగానే అక్కడ ఉన్నటువంటి మత నాయకులందరూ పోగారండి. ఎవరెవరండి వాళ్ళు? ఒకటి ప్రధాన యాజకులు. 25వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాయండి. అపోస్తలుల కార్యములు 25వ అధ్యాయం 2వ వచనంలో, అప్పుడు ప్రధాన యాజకులను యూదులలో ముఖ్యులను, అంటే ముఖ్యులు అంటే ఎవరెవరు ఉంటారు? బహుశా సద్దుకాయలు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, పరిశీలు ఉంటారు, వీళ్ళందరూ అండి ముఖ్యులు, ప్రముఖులందరూ. ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియజేసిరి. ఏ ఫిర్యాదు తెచ్చారు పౌలు మీద? ఇంతకుముందు మనకి మహాసభ ఎదుట విమర్శించినప్పుడు, అలాగనే సహస్రాధిపతితో చెప్పుకున్నప్పుడు, అలాగనే ఫిలిక్స్ దగ్గర విమర్శించినప్పుడు, పౌలు పేడ వంటి వాడు, అతడు యూదుల మీద మత ద్వేషాలు కలిగిస్తున్నాడు, ఇట్లాగా అతన్ని మరణానికి అర్హుడు, ఇలాంటి చాలా వ్యతిరేక వాదాలు ఆయన మీద మోపారు కదండి. ఇప్పుడు ఆ ఫిర్యాదులు మళ్ళీ ఇతను చెప్పడం ప్రారంభించారు. ఓయ్ మాస్టరు, అప్పుడు 3వ వచనం చూద్దాం. 3వ వచనంలో, మరియు త్రోవలో అతని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలిపించుడని అతని గురించి ఫేస్తునొద్ద మనవి చేసిరి. ఇప్పుడు పౌలు ఎక్కడున్నాడు? కైసరులో ఉన్నాడండి. కైసరులోనే ఆయన బందీగా బంధించబడి ఉన్నాడు, ఖైదీగా. వీళ్ళు ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. ఈ ఫేస్తు అనే అధిపతి ఏం చేశారంటే, యెరూషలేముకి వచ్చిన తర్వాత పౌలు మీద గత కాలంలో చేసిన కంప్లైంట్, కొత్త అధిపతి కాబట్టి ఈయనకి వివరించారండి. ఈయనకి వివరించి ఒకసారి పౌల్ని యెరూషలేము పిలిపించండి, అతన్ని విమర్శించాలి, మీరే అధిపతి కాబట్టి మాకు న్యాయం చేస్తాను మీరని ఫేస్తుని రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు నిజంగా న్యాయం విమర్శించడానిక పౌల్ని యెరూషలేము పిలిపించమంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే, వారి యొక్క మనస్తత్వం ఏంటంటే, పౌలు చంపాలని అక్కడ అన్నాడండి 3వ వచనంలో, మరియు త్రోవలో అతన్ని చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతన్ని యెరూషలేమునకు పిలువనంపించడని అతని గురించి ఫేస్తున్నంత మనం చేసిరి. అంటే ఎంత దుర్మార్గ చర్య అండి ఇది! ఎన్ని సంవత్సరాలు అయిందండి యెరూషలేములో బంధించబడినప్పటి నుంచి ఇక్కడ యెరూషలేములో ఇప్పుడు ఫేస్తూ వచ్చేసరికి ఎంతకాలం అయిందండి? ఎంతకాలం అయిందండి అమ్మా? 27వ వచనంలో 24వ అధ్యాయం, 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్ కు ప్రతిగా పోర్కి ఫేస్తూ వచ్చాను. ఎంతకాలం అయిందండి? 2 సంవత్సరాలు అయిందండి. పౌల్ని చంపాలని కంకణం కట్టుకున్నటువంటి దినం మొదలుకొని, లేకపోతే యెరూషలేములో అల్లరి రేపి పౌలు మీద దొమ్మికి వచ్చి పౌల్ని చంపడానికి ప్రయత్నం చేశారు కదండి. అప్పుడు బంధించి పౌల్ని ఏం చేశారు? కైసరు పంపించారు. ఇప్పుడు కాలమానం చూస్తే అప్పటి నుంచి ఇప్పటికి ఇంచుమించుగా 2 సంవత్సరాలు పైబడిందండి. ఇప్పుడు 2 సంవత్సరాలు పైబడిందంటే ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషం కొంతకాలం అయిన తర్వాత ఏమవ్వాలండి? ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషం ఎంతకాలం ఉండొచ్చండి? ఒక వ్యక్తి మీద ఉన్న, ఒక వ్యక్తి అంటే ద్వేషం, అతని మీద ఏదో అక్కసు ఉంది, అతని మీద బాగా ఉద్రేకమైన కోపం ఉంది, అతను చస్తే బాగుండనే ద్వేషిస్తున్నాం. ఎంతకాలం ఉండొచ్చు ఆ ద్వేషం? బతికినంతకాలం ఉండొచ్చు కదా. అదే యేసులో నేర్పింది మనకి. ఎంతకాలం ఉండొచ్చు అండి? యేసువి నేర్పింది నాకు నేర్పండి. అది మీ మాటలు కాదు. అది 7 దినాలు ఉండొచ్చా? ఎంతకాలం ఉండొచ్చండి? సూర్యుడు అస్తమించే లోపల అతని మీద ఉన్న కోపం చల్లారిపోవాలండి. కోపం నిలిచి ఉండకూడదండి. సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తున్నాడో అతని మీద కోపం కూడా ఏమవ్వాలి? అస్తమించే లోపల కోపం చల్లారిపోవాలండి, అతనితో సమాధాన పడిపోవాలండి. అది మనసులో ఉంచుకోకూడదండి. మనసులో ఉంచుకుంటే అదేమైందంటే ద్వేషం హత్యకి దారి తీసిద్దండి. అంటే 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ వీళ్ళలో ఉన్న ద్వేషం చల్లారిపోలేదండి. పౌలు వాళ్ళకి ఏ ద్రోహం చేశాడు? కానీ మత సంబంధమైన ఒకలాంటి ద్వేషం ఒక వ్యక్తిని ద్వేషిస్తే అంతలాగా చచ్చిపోయేంత వరకు కూడా, చంపేంత వరకు కూడా మనుషులు ఏం చేయరండి? వదిలిపెట్టరండి. అంత దాని తీవ్రత ఆ స్థాయికి వెళ్ళిపోయిందండి. మరి వీళ్ళు
దేవుడిని ఆరాధించరా? దేవుడి సందికి వెళ్ళి బలులు అర్పించరా? పండుగలు చేయరా? చేస్తారు లేదు వీళ్ళు? చేస్తారండి, అవన్నీ చేస్తారండి. అవన్నీ చేస్తారు, ఆ వ్యక్తి మీద ఉన్న ద్వేషం మాత్రం వదిలిపెట్టరండి. మరి అవి దేవుడు అంగీకరిస్తాడా? అంటే ద్వేషభరితమైన హృదయంతో దేవుడి సందికి వచ్చి దేవుడిని ఆరాధిస్తే, దేవుడికి బలు అర్పిస్తే, దేవుడికి దహన బలు కానీ, నైవేద్యాలు కానీ, లేకపోతే యూదుల ధర్మశాస్త్ర ప్రకారం 5 రకాల బలు ఉన్నాయి కదండి, ఏ బలు అర్పించినా సరే దేవుడు వాటిని అంగీకరిస్తాడా? అంటే ఇప్పుడు దేవుడు అంగీకరించకుండానే దేవుడికి అసహ్యం కలిగే విధంగా బ్రతుకుతూ మత సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. ఏదో మతాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నా ఉన్నట్టుగా సత్యం చెప్పే పౌరులు ఏం చేస్తున్నారండి? ద్వేషిస్తున్నారండి, చంపడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అంటే జీవితాన్ని మార్చుకోవడానికి మనసు లేదండి వాళ్ళకి. వాస్తవానికి ధర్మశాస్త్ర ప్రకారంగానైతే శత్రువును కూడా ఏం చేయమని ధర్మశాస్త్రం ప్రేమించమని చెప్పిందండి. శత్రువును ప్రేమించమని చెప్పింది ధర్మశాస్త్రం కూడా చెప్పిందండి. కొత్త నిబంధనే కదా, ధర్మశాస్త్రం కూడా మాట్లాడిందండి శత్రువును ప్రేమించమని. పౌల్ని 2 సంవత్సరాలైనా వాళ్ళలో ఉన్న ద్వేషం మాత్రం చల్లారిపోలేదండి. ఆ ద్వేషం ఇప్పుడు ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుందంటే ఫేస్తుని రిక్వెస్ట్ చేస్తున్నారండి. ఇగో పౌలు అనేవాడు ఇలాగ మాకు ఇలాంటి వ్యతిరేకతగా మాకు యూదుల మధ్య చిచ్చు పెట్టేశాడు, మత సంబంధం విద్వేషాలు కలుగు చేశాడు, మా మతానికి మా ఆచారాలకి వ్యతిరేకంగా చేస్తున్నాడు, కాబట్టి అతన్ని విమర్శించడానికి తీసుకురండి యెరూషలేము అని సలహా అంటే రిక్వెస్ట్ చేశారండి. అంటే వాళ్ళ మనస్తత్వంలో వాళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే పౌలు వస్తుంటే మార్గ మధ్యలో చంపేద్దాం. ఇంతకుముందు 23వ అధ్యాయం కూడా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అడగటానికి ప్రయత్నం చేశారండి. మహాసభ ఎదుట పౌలుని విమర్శిస్తే పౌలు దగ్గర ఏ నేరం కనుగొనలా. మళ్ళీ ఇంకోసారి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి పౌల్ని మళ్ళా ఒకసారి మహాసభ దగ్గరికి తీసుకురండి, విమర్శించడానికి అని చెప్పండి, వస్తున్నప్పుడు మార్గ మధ్యలో మేము అతను చంపేస్తామని ఏం చేస్తారండి, ఇంచుమించు 40 మంది కంటే ఎక్కువే అన్నపానాలు పుచ్చుకోమని ప్రమాణం చేశారంటే, మేము పౌల్ని చంపేంత వరకు అన్నపానాలు పుచ్చుకోమని ప్రమాణం చేశారండి. 23వ అధ్యాయంలో చదువుకున్నాం కదా, గుర్తుందా మీకు? అంటే అంత కోపం అండి, అంత ద్వేషం అండి పౌలు అంటే, అంత అక్కస పెరిగిపోయిందండి. అంటే ఎప్పుడైనా దేవుడి పిల్లలు ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి మీద కుట్ర చేయరండి. నిజంగా వీళ్ళు ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా జరిగిస్తే ఏ చర్య అయినా అలాంటి కుట్రపూరితమైన ఆలోచన చేస్తారండి. దేవుని ప్రజలు ఎవరికైనా కుట్ర చేస్తారండి? ఒక వ్యక్తి యొక్క ఉనికిని అంగీకరించలేకుండా అతను చంపడానికి కంకణం కట్టుకుంటారండి. అంటే నిజంగా ధర్మశాస్త్రం నమ్మిన వాడు చేయడండి. పేరుకి యూదుడు కానీ యూదా మతం యొక్క విశ్వాసాన్ని కూడా అనుసరించలేని అన్యుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారండి వీళ్ళు. ఈ ప్రగలో ప్రతీకారాలు ఎవరిలో ఉంటాయండి? ఎక్కువగా ఎవరిలో ఉంటాయండి? దేవుని పిల్లల్లో ఉంటాయా? దేవుని యొక్క ధర్మాన్ని పాటించే మనుషులు ఉంటాయా? ఉండవండి. అది యూదులైనా సరే క్రైస్తవులైనా సరే పగలో ప్రతీకారాలు దేవుని నమ్మిన ప్రజల్లో ఉండవండి. లోకంలో ఉన్న మనుషులకు ఉంటాయండి. అతనికి ఏమైనా చేసేంతవరకు నేను నిద్రపోను, అతను నేనా ఏం చేసుకుంటాడు, పగను రెచ్చగొట్టుకుంటాడండి, తను తానే రెచ్చగొట్టుకుంటాడండి. ఉంటే వాడే ఉండాలి, నేనే ఉండాలి. ఇప్పుడు సమాజం జరుగుతున్న అల్లర్లన్నీ ఏంటండి? ఈ ప్రతీకారేచ్చలేనండి. దేవుని యొక్క చట్టం ఎప్పుడు ప్రతీకారం నేర్పించదండి. యేసు యొక్క మార్గం ఏం నేర్పించిద్దండి? సమాధానం నేర్పించిద్దండి. ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే ఆ ప్రతికీడు చేయమంటుందండి. కీడు చేసిన వారికి కూడా యేసు యొక్క మార్గం ఏం నేర్పుతుందండి? కీడు చేసిన వారికి మేలు చేయమంటుందండి. మేలు చేత కీడుని చేయమంటుందా? కీడు చేత కీడుని జయించమంటుందా? ఏమండి? కీడు చేత కీడుని జయించడం లోకంలో నేర్పే విధానం. మనకి ఎవరైనా మనం కొడితే తిరిగి కొట్టడం, ఎవరైనా మనం నష్టం చేసి తిరిగి మనం నష్టం చేయాలి, ఎవరైనా మనకు హాని చేయడానికి పొంచి ఉంటే మనం వాడికి తిరిగి హాని చేయటం, ఇది లోకంలో మనకు నేర్పిస్తున్నటువంటి ఒక లోక ధర్మం. కానీ దేవుని ధర్మం, దేవుని యొక్క నీతి, క్రీస్తునందున్న నీతి ఏంటంటే మేలు చేసి కీడు చేసిన వాడిని జయించాలి అంటుందండి. మనం నష్టం చేశారు, మనకి ఏదో గాయం చేశారు, లేకపోతే మనకేదో అపాయం తలపెట్టారు, ఆ అపాయం తలపెట్టిన వాడి విషయంలో కూడా మనసులో పెట్టుకోకుండా వాడికి ఇబ్బందుల్లో ఉంటే, వారి కష్టంలో ఉంటే, బాధల్లో ఉంటే వారికి ఏం చేయాలండి? మేలు చేయాలండి. అది యేసుప్రభు నేర్పుతున్నటువంటి ఒక మంచి మార్గం. ప్రస్తుతం యేసుప్రభు మార్గాన్ని ప్రజలు అనుసరిస్తే ఈ కొట్లాట్లు, గొడవలు, చంపుకోటాలు, అల్లర్లు, రోడ్లకి ఎక్కి నినాదాలు పలకటాలు, ఫ్లెగాలు పట్టుకోటాలు ఇవేం ఉండవండి. యేసుప్రభుని మనుషులు అర్థం చేసుకోవటం చాలా తగ్గిపోతుందండి ప్రస్తుతం. బైబిల్ చేత పట్టుకున్న వాళ్ళు మనలో కూడా యేసుప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నామండి నిజంగా.
అసమానం ఎందుకు కొట్టుకుంటారండి భార్యాభర్తలు? ఎందుకు దెబ్బలాడుకుంటారండి? ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఎందుకు దెబ్బలాడుకుంటారండి చీటీ మాటికి? యేసు మనకు నేర్పుతుంది అదే? అది కాదండి. తల్లిదండ్రుల మధ్య సమాధానం ఉండదు, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండదు, అత్తగోళ్ళ మధ్య సమాధానం ఉండదు. ఎప్పుడు విద్వేషాలు, ఎప్పుడు కలహాలే, మాట మాట అనుకోవటాలి. యేసుప్రభు నిజంగా ఇలా బ్రతుకుతాడని యేసుప్రభు జీవితాన్ని పౌలు తేటగా అర్థం చేసుకొని జీవించి చూపిస్తున్నాడండి. చూడండి, అలాగా చదువుకుంటూ వస్తే పౌలు కూడా ఎలా స్పందిస్తాడో వీళ్ళ విషయంలో. 3వ వచనంలో, మరియు త్రోవలో అతను చంపుటకు పొంచి ఉండి మీరు దయచేసి అతన్ని యెరూషలేమును పిలువనంపుడని అతని గురించి ఫేస్తు వద్ద మనవి చేస్తుంది. అందుకు ఫేస్తు అంటున్నాడండి. అంటే నాయకుడు ఎప్పుడు కూడాను ప్రతిదానికి ఉద్రేకపూరితమైనటువంటి ఆలోచనలకి ప్రజలు ఏం చెప్తే దానికి ఏం చేయకూడదండి, గొర్రెలాగా తలాడించకూడదండి. నాయకుడికి ఒక ఇండివిడ్యువాలిటీ ఉండాలండి. నాయకుడు ఈ పని చేస్తే ఎలాగుండిద్దో, దానివల్ల నష్టం ఏంటో లాభం ఏంటో విచక్షణ జ్ఞానంతో చేయాలండి. అంతే తప్ప ఎవరో మోకొచ్చారు కాబట్టి చేద్దాం అది చేద్దాం అంటే ఏం చేయకూడదండి, ఇది సరి అనకూడదండి. ఆలోచించాలండి ఈ నాయకుడు కూడా. ఈయన ఈ సందర్భంలో చాలా తెలివిగా సమాధానం చెప్తాడండి. ఏమంటాడు చూడండి, అందుకు ఫేస్తు పౌలు కైసరులో కావాలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు పౌలు? కైసరు కావాలో ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? యెరూషలేము వచ్చాను మీ దగ్గరికి. ఇప్పుడు పౌల్ని అక్కడి నుంచి ఇక్కడ పిలిపించి మళ్ళీ విమర్శించడం, ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఏం చేశారు? విమర్శించారు. న్యాయం జరిగిందా? ఆయన మీద ఏమన్నా మీరు అభియోగాలు మోపారు, రుజువులు నిర్ధారణ అయిందా? నిర్ధారణ కాల. మళ్ళీ విమర్శించమంటున్నారు. ఇప్పుడేమి నిర్ధారణ అవుతాయి? ఒకవేళ మీకేదన్నా అతని గురించి అగనెస్ట్ గా మీరు ఏమైనా మాట్లాడుకుంటే, నేను కైసరీ వెళ్తున్నాను, మీరు అక్కడికి రండి, ఆయన పౌలు అక్కడ ఉంటాడు కదా, అక్కడ తేల్చుకుందాం అంటాడు. అది ఎలాంటి సమాధానం అంటే చాలా వివేకంతో చెప్పిన సమాధానం అండి. చూడండి, అందుకు ఫేస్తు పౌలు కైసరియాలో కావల్లో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడ వెళ్ళబోచున్నాను. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళబోతున్నాడు? ఇగో యెరూషలేము నుంచి మరి కైసరికి వెళ్ళబోతున్నాడు ఆయన. ఇప్పుడు పౌల్ని ఇక్కడ నుండి ఇక్కడ పిలిపించి ఇక్కడ విమర్శించి మళ్ళీ ఫిలిక్స్ ఇక్కడికి వెళ్ళిపోయి, ఫేస్తు ఇక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ పౌల్ని ఇక్కడ తీసుకెళ్ళటం ఈజీయా? మీరు అక్కడికి రండి అక్కడ విమర్శిద్దాం అంటే ఈజీయా? ఏది ఈజీ అండి? వాళ్ళు అక్కడికి వెళ్తే సరిపోద్దండి. అది చెప్పాడండి. ఏమంటున్నాడంటే ఈ ఫేస్తు, 4వ వచనంలో, అందుకు ఫేస్తు పౌలు కైసరులో కావాలో ఉన్నాడు, నేను శీఘ్రంగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి. సమర్థులైన వారు అనే పదం ఉపయోగించాడండి. అంటే అతని మీద మీ అభియోగం మోపగలిగిన సామర్థ్యం ఎవరికైతే ఉందో, ఆ సమర్థులైన వారు, పౌలు చేసిన నేరాన్ని నిరూపించగలిగిన వాడు ఎవడైనా ఉంటే, పౌలు ఈ తప్పు చేశాడు అని మీరు అతని మీద ఏదైనా అభియోగం మోపాలగిన సమర్థుడైన వాడు ఎవరైనా ఉంటే మీరు నాతో కూడా రండి. అప్పుడు 5వ వచనంలో, శీఘ్రముగా అక్కడ వెళ్ళబోచున్నాను కనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదం ఏదైనా ఉంటే అతని మీద మోపవచ్చని ఉత్తరం ఇచ్చాను. ఎలా ఉందండి సమాధానం? అంటే వీళ్ళకి కుట్ర పడుతున్నారు, యెరూషలేము తీసుకొస్తే మార్గంలో చంపేయాలి. కానీ అధికారి కాబట్టి కొంచెం స్మార్ట్గా అయినా మీరే అక్కడికి రండి, మీలో సామర్థ్యం కలిగిన వాడు, సమర్థుడు ఎవరు ఉంటే అతని మీద ఏదైనా తప్పిదం మోపాలనుకుంటే అక్కడికి వచ్చి మోపండి, నేను శీఘ్రంగా వెళ్ళిపోతున్నాను నేను అన్నాడు. ఏం రాసుకుందాం ఈ పేరాన్ని? అంటే ఫేస్తు యెరూషలేము దర్శించడం అందామండి. 1-5 వచనాల్లో ఫేస్తు యెరూషలేమును దర్శించుట. అంటే నేను రాయట్లేదు, ఇది బోర్డు, నేను ఆదివారం ఈ పాట కొనసాగించుకోవాలి కాబట్టి నేను ఉంచేస్తున్నానండి. మీరు జస్ట్ చిన్న చిన్న పదాలే కాబట్టి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫేస్తు యెరూషలేమును దర్శించుట. నాలుగు 6 నుంచి 12 వచనాలు చూద్దాం. 6-12 వచనాలు. అతడు వారి యొద్ద 8 దినములు 10 దినములు గడిపి కైసరియకు వెళ్ళి
అంటే ఎన్ని రోజులు ఉన్నాడు యెరూషలేములో? 8 రోజుల నుంచి 10 రోజుల వరకు ఉన్నాడండి. 8, 10 దినములు గడిపి కైసరికి వెళ్ళి మరునాడు అంటే 11వ రోజే న్యాయపీఠం మీద కూర్చోండి పౌలు తీసుకురామని ఆజ్ఞాపించాడండి. అంటే ఇది అంటే టైము వేస్ట్గా చేసే ప్రోగ్రాం కాదండి ఇది. అంటే త్వరితగతిగా వెంటనే అంటే రోమీయులు చాలా స్పీడ్గా ఉంటారనడానికి ఇదే నిదర్శనం. అంటే ఒక పనిని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, తర్వాత చేద్దాం, కుదిరితే చేద్దాం అన్నట్టుగా లేరు వీళ్ళు. అంటే విమర్శించబడటానికి ఒకవేళ ఎవరైనా యెరూషలేము నుంచి వచ్చారనుకోండి విమర్శించడానికి పౌలు మీద, అప్పుడు రమ్మని చెప్పాడు కదా, వీళ్ళు వచ్చారు. వెంటనే నెక్స్ట్ ఏం చేశారండి, పౌలు పిలిపించాడు విమర్శించడానికి. అప్పుడు ఒక సభ ఏర్పాటైందండి, న్యాయపీఠం ఏర్పాటు, న్యాయ విమర్శ జరిగించడానికి ఒక కోర్టు ఇక్కడ సభ జరిగింది. ఏంటంటే అక్కడ అతడు వారి యొద్ద 8, 10 దినములు గడిపి కైసరికి వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలు తీసుకురమ్మని ఆజ్ఞాపించును. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములను మోపిరి. అంటే ఒకటి కాదండి, అనేకమైన నేరం అన్నాడండి. అవి కూడా ఎలాంటి వాడిని అంటే భారమైన అన్నాడండి. అంటే ఇప్పుడు ఏ నేరం మోపాడో, ఏ భారమైన నేరాలు మోపాడో మనకైతే ఇక్కడ పౌలు ప్రస్తావించినట్టుగా లోక రాయలేదే. అంటే పౌలు మీద ఈ నేరం మోపారు, ఈ నేరం మోపారు, ఈ నేరం మోపారు ఇంతకుముందు చెప్పాడండి. 24 అధ్యాయం ఫెలిక్స్ దగ్గర విమర్శించినప్పుడు లాయర్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, కానీ ఇక్కడ రాయలేదండి భారమైన నేరములు ఏంటో మరి అవి. అప్పుడు 7వ వచనంలో పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుంచి వచ్చినటువంటి యూదులు అతని చుట్టూ నిలిచారు. భారమైన నేరములు అనేకులు మోపిరి కానీ వాటిని రుజువు చేయలేకపోయిరి. అంటే ఇప్పుడు ఏదైనా నేరం మోపినప్పుడు ఏం చేయాలండి, రుజువు పరిస్తే ఆ నేరానికి నువ్వు ఏదైనా నేరం మోపితే దానికి బలం ఉండిద్దండి. రుజువు లేకపోతే ఎన్ని నేరాలు మోపినా బలం ఉండదండి. ఇప్పుడు ఇతను దొంగతనం చేశాడంటే రుజువు ఉంటే బలం ఉండిద్ది, రుజువు లేకపోతే అతను నరహత్య చేశాడండి, అతను వాళ్ళని చంపాడండి అంటే అతని మీద ద్వేషం చేత నువ్వు చెప్తున్నావేమో, రుజువు ఉంటే అది బలం ఉండిద్దండి. రుజువు ఏం లేదు కాబట్టి అది కేసు కొట్టివేస్తారండి. అంటే రోమా చక్రవర్తులే కాదు, ఎక్కడైనా రుజువులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కేసు బలంగా ఉండిద్ది. రుజువు లేనప్పుడు ఏం చేస్తారంటే ఎంత గొప్ప అధికారైనా దాన్ని ఏమీ చేయలేని సహాయస్థితులు కొట్టిపడేస్తారండి. ఇక్కడ 8వ వచనంలో అందుకు పౌలు మాట్లాడుతున్నాడండి. అంటే వాళ్ళు మోపవలసినవన్నీ మోపారు అధిపతి దగ్గర. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు 8వ వచనం నుంచి చూస్తే, అయితే అందుకు పౌలు యూదుల ధర్మశాస్త్రం గురించి కానీ, దేవాలయం గురించి కానీ, కైసరుని గురించి కానీ నేను ఎంత మాత్రమును తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అంటే బహుశా ఏ విషయాల్లో ఆయన మీద బహుభారమైనటువంటి నేరాలు మోపడానికి ప్రయత్నం చేశారంటే 3 విషయాలు చెప్పాడండి ఇక్కడ. ఒకటి ఏంటంటే పౌలు తన ప్రతివాదనను వివరించుకున్నప్పుడు ఆయన ఎంత నిరపరాధో, ఏ విషయం తప్పు చేయలేదో, ఏ విషయాలు చెప్పాడు అక్కడ అంటే 3 విషయాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే యూదుల ధర్మశాస్త్రం గురించి. ఎప్పుడైనా పౌలు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా మాట్లాడతాడండి? ధర్మశాస్త్రాన్ని ఒకప్పుడు నిష్ఠగా పాటించిన ఆయన, ధర్మశాస్త్రం విషయం అందరూ బ్రతికిన ఆయన ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు కూడా ఏం చేయడండి, తక్కువ చేసి మాట్లాడాడు. ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనటువంటి చట్టం ఉందనే విషయాన్ని గురించి యూదులకు ఏం చేశాడు వివరంగా చెప్తున్నాడు. లేఖనాలను ఆధారం చేసుకొని, పాత నిబంధనలు ధర్మశాస్త్ర ప్రతులను ఆధారం చేసుకొని యేసే క్రీస్తు అని ఆ ప్రవక్తలు చెప్పిన సారాంశం, పాత నిబంధనలో ఈ ధర్మశాస్త్రం చెప్పినటువంటి సారాంశం క్రీస్తు నెరవేర్చబడిందని పౌలు మాత్రం చాలా సందర్భాలు చెప్పాడు. అప్పుడు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్పినాడు కాదు. ఒక ధర్మశాస్త్రం వ్యతిరేకంగా చెప్తే నేరం చేసిన వాడు అవుతాడు. రెండోది దేవాలయం గురించి కానీ, దేవాలయాన్ని ఎప్పుడైనా పౌలు అపవిత్రంగా చేశాడండి? ఎప్పుడు అపవిత్రమైంది? అన్యులను తీసుకెళ్తే అపవిత్రమైంది. అక్కడ ఒకవేళ నిషిద్ధమైన వాటిని ఏదైనా బలిగా అర్పిస్తే అక్కడ అపవిత్రమైంది. పౌలు ఎప్పుడైనా నిషిద్ధమైన వాటిని కానీ అన్యులు కానీ అక్కడ తీసుకెళ్ళాడా? లేదండి. పౌలు ఎప్పుడు అలాంటి అపవిత్రమైన కార్యాలు చేయాల. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు ఉంటారంటే చెప్పి పౌలు ఏం చేశాడండి, మీరే నిరూపించండి, దానికి నేను ఏ శిక్ష విధించి నేను ఇష్టపడతాను, దాన్ని స్వీకరిస్తాను చెప్పాడు. 3 కైసరు గురించి. కైసరు ఎవరో? రోమా చక్రవర్తి అండి.
అంటే రోమా చక్రవర్తికి పౌలు ఎప్పుడైనా వ్యతిరేకంగా మాట్లాడా? చక్రవర్తి మీద వ్యతిరేకంగా కొంతమంది వర్గాన్ని పోగేసేసి మత సంబంధంగా కానీ రాజకీయ పరంగా కానీ విద్వేషాలు కలుగు చేశాడా పౌలు ఎప్పుడైనా? ఎప్పుడు ఎక్కడ కలుగు చేయలేదండి. మత కల్లాలు సృష్టించలేదండి. అంటే యూదులు అపార్థం చేసుకున్నారు పౌల్ని, లేఖనాల విషయంలో అపార్థం చేసుకున్నారు. లేఖనాలు అర్థం చేసుకుని పౌలు చెప్తున్న విషయాన్ని కూడా తోటి యూదులు ఏం చేశారండి? అపార్థం చేసుకున్నారు. అపార్థం వల్ల జరుగుతుందే తప్ప ఇది అర్థం చేసుకున్న వాడు ఎవడో కూడా పౌల్ని ఏం చేయడండి? దోషిగా చిత్రీకరించడండి. ఒకటి, వాళ్ళలో ఉన్నటువంటి అసూయ అపార్థం జరిగించుకునే విధంగా చేస్తుంది. రెండు, వారు సత్యాన్ని తెలుసుకోలేకపోవటానికి అపవాది చోటిచ్చారు కాబట్టి యుగ సంబంధమైన దేవత వారి మనోనేతలకు ఏం చేశాడు? గుడితనం కలుగు చేశాడు. వాస్తవాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఈ కారణాల చేత పౌల్ని ద్వేషించి అతను చంపడానికి తప్పుడు నేరాలు అతని మీద అభియోగాలు మోపుతూ ఉన్నారు. పౌలు మాత్రం వాటిని కొట్టిపడేసాడండి. యూదుల ధర్మశాస్త్రం గురించి కానీ, దేవాలయం గురించి కానీ, కైసర్యం గురించి కానీ నేను ఎంత మాత్రం తప్పిదం చేయలేదని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివారిని అనిపించుకున్న వాళ్ళని యెరూషలేము వచ్చి, ఇది ఒక జబ్బు అండి, ఈయన కూడా ఏం పట్టుకుందండి, ఫిలిక్స్కి జబ్బు పట్టింది. వెళ్తూ వెళ్తూ పౌలు ఏం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి పౌల్ని వదిలిపెడితే నాకేంటి లాభం అనుకొని యూదులన్నా నన్ను మంచోడు అనుకుంటారని పౌల్ని ఏం చేశాడు? ఆ చెరసాలలోనే బందీగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే మనం అక్కడ ఒక సూత్రం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఫిలిక్స్ వదిలిపెట్టలేదు, నిరపరాధి అని తెలిసినా ఆయన బంధకాలను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు విడుదల చేయకుండా. దేవుడు విడిచిపెట్టాడు ఆయన్ని? ప్రభు వదిలిపెట్టాడా? ఒక దేవుడి యొక్క ఉద్దేశం ఏంటండి అసలు? రోమాలో కైసరు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెడతానని ప్రభు ధైర్యం చెప్పి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. అంటే దేవుని చిత్తం ఏంటంటే పౌలు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు రోమ్ వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలండి. అది దేవుని యొక్క చిత్తం అండి. ఇప్పుడు ఒకవేళ ఫిలిక్స్ ఆ బందీకానాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినంత మాత్రాన పౌలుకే నష్టం జరిగిందా? మనలాంటోడైతే ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే మనం ఏమనుకుంటామండి? పౌలు పరిస్థితులు మనం ఉంటే ఏమనుకుంటాం అంటే, నా గురించి తెలుసుకోవడం నాకు సహాయం చేయకుండా నేను అర్ధాంతరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత కుమిలిపోతామండి, ఎంత చింతిస్తామండి, ఎంత వ్యాకులు పడతామండి, ఎంత బాధిస్తామండి. అంటే ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేయట్లేదు, అందరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారని నీరు గారిపోతాం లేదా? కొన్ని సందర్భాల్లో దేవుడు నన్ను ఎందుకు ఈ శ్రమలకి గురి చేశాడో, ఈ పరిస్థితులకి దేవుడు నన్ను అనుమతించాడో అది ఆయన చిత్తమేమో. ఆయన ఈ శ్రమల వల్ల, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల వల్ల నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు, మనం ఆలోచిస్తాం. అలాగా ఆ కోణంలో ఆలోచించమండి. మనకు కలుగుతున్నటువంటి బాధలనే చూస్తాం, మనకు వచ్చినటువంటి కష్టమే చూసి నీరు గారిపోతాం తప్ప మనుషుల్ని, దేవుణ్ణి, అవిశ్వాసాన్ని కనబరుస్తూ దేవుడి మీద, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అని దేవుడు వ్యతిరేకంగా మాట్లాడిన ప్రయత్నం చేస్తాం తప్ప దేవుడు ఆయన చిత్తం ఏంటో నా విషయంలో, ఈ శ్రమల వల్ల నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడో, నన్ను ఎలాగ తయారు చేయాలనుకుంటున్నాడో, ఏం నేర్పించి నన్ను సంపూర్ణ చేయాలనుకుంటున్నాడో, నన్ను ఇలాంటి పరిస్థితి అనుమతించాడు. కాబట్టి దేవా, నీ చిత్తమైతే విశ్వాసం తొలిపోకుండా ధైర్యంగా ఈ శ్రమలు ఎదుర్కోగలుగుటకు, ఈ కష్టాలు ఎదుర్కోవటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. మనం ధైర్యంగా మనం చాలా సందర్భాలు నీరుగారిపోతామండి. పౌలు ఎక్కడా కూడాను మనుషులు ఆయనకి వ్యతిరేకంగా తిరబడి చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేసినా ఇప్పుడు విశ్వాసాన్ని పోగొట్టుకోవాలా? అధికారులు ఆయన వ్యతిరేకంగా నిలబడి శిక్షించడానికి ప్రయత్నం చేసి కంకణాలు కట్టుకున్నా పౌలు ఎప్పుడు అధైర్యాన్ని కనపరచలేదండి. ఎందుకంటే ఆయన పక్షాన ఉంది దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయన మాట తప్పేవాడు కాదు. అంటే ఇక్కడ విశ్వాసంలో వ్యత్యాసమేనండి. దేవుళ్ళో ఉన్నటువంటి వ్యత్యాసం ఏం మారదు. అప్పుడు ఆయన సర్వశక్తిమంతుడే, ఇప్పుడు ఆయన సర్వశక్తిమంతుడే. ప్రభు అప్పుడు నమ్మదగిన వాడు, ఇప్పుడు నమ్మదగిన వాడు. కానీ మన విశ్వాసం నుండి కొంచెం తేడా ఏర్పడి మనం ఏం చేస్తామంటే నీరు గారిపోతామండి. ఏదన్నా కష్టం వస్తే మాత్రం మనం తట్టుకోలేక అంతా నేనే చేయాల్సి వస్తుంది, లేకపోతే ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి నాకే, నేను ఎలా జయించగలను, ఎందుకు ఇలా అవుతుంది, నాకెందుకు ఇలా జరుగుతుందని మనం ఏం చేస్తామండి? నీరు గారిపోతామండి. అంటే దీని వెనకాల దేవుడు నాకేదో పాఠం నేర్పించాలనుకుంటున్నాడు, దీనివల్ల ఏదో మేలు దాచిపెట్టాడు దేవుడు, నాకు మేలు జరిగిద్ది, నా విశ్వాసం కలుగుతున్న పరీక్ష ఇది అని మనం అనుకోండి చాలా సందర్భాలు. అంటే విశ్వాసులేమో ఒకలాగా ఆలోచించారు శ్రమలు వస్తున్నప్పుడు, ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు.
ఇప్పుడు మనం యోసేపు చరిత్ర చదువుతాం. యోసేపుకి అని తెలుసు ఆయనకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుందో, అన్నలు ఎందుకు ద్వేషిస్తున్నారో, ఈ కళ్ళు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు అమ్మివేయబడ్డాడో, ఎందుకు బానిసకి వెళ్ళాడో, ఆ బానిసత్వం నుంచి ఎందుకు మళ్ళీ చెరసాల్లో వేయబడ్డాడో యోసేపుకి అని తెలుసు అండి. ఏం తెలియదండి. యోసేపు ఇన్నోసెంట్ అండి. దాని వెనకాల ఎవరు తెలుసండి? ఒక్క దేవుడికే తెలుసండి. ఎప్పుడైనా యోసేపు ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నాకు అందరూ నాకు వ్యతిరేకంగా తయారవుతున్నారు, ఎడిపోయి నాకు ఎందుకు ఎదురు దెబ్బతగులుతున్నాయి అని ఎప్పుడైనా నీరు గారిపోయాడా? అబ్రహాం కానీ, యోబు కానీ, విశ్వాస జీవితాలు అన్నింటినీ చూడండి మీరు. అంటే ఏ కష్టంలో, ఏ శ్రమలో, ఏ ఇబ్బందులో కూడా వాళ్ళు ఏం చేయలేదండి. విశ్వాసంలో ఎన్ని తిరిగి పోలేదండి. ఒకటే ఆనుకున్నారు, దేవుడి మీద ఆనుకున్నారు. ఎందుకో దేవుడా నువ్వు నాకు ఈ పరిస్థితి అనిపించావు, ఈ పరిస్థితిలో నిలబడగలిగే శక్తిని మాకు, ఈ పరిస్థితిని అధిగమించగలిగే విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నిబరాన్ని మాకు దయచేయని దేవుడి మీద ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ఆధారపడేవాళ్ళు. అంటే మనం దేవుడి మీద ఆధారపడడం తగ్గిపోతుంది, మనుషుల మీద ఆధారపడుతున్నామని, మన మీద మనం ఆధారపడుతున్నామని. అందుకే ఒక విశ్వాసి విశ్వాస సంబంధమైన జీవితంలో మార్గం తప్పిపోతున్న కారణం ఏంటంటే, మనం దేవుడి మీద ఆధారపడటం కంటే కూడాను మన శక్తిని నమ్ముకోవటం, మనుషుల మీద ఆధారపడటం, మనుషులు సహాయం చేయలేదని మనుషులు నిందించడం, దేవుడిని దూషించడం, లోకాన్ని ఆశ్రయించి భ్రష్టత్వానికి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతుంది ప్రస్తుతం. కానీ పౌలు జీవితంలో మనకు అనేక అనుభవాలు, విశ్వాసుల జీవితాలు అనేక అనుభవాలు నేర్పిస్తున్నారు. ఫెలిక్స్ వదిలిపెట్టినంత మాత్రం దేవుడు వదిలిపెట్టలేదు. దేవుడి చిత్తం జరిగించుకుంటాడు. మన కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆ కష్టాల ద్వారా దేవుడు ఆయన చిత్తాన్ని ఏదో జరిగించుకుంటాడు. మన ద్వారా ఆయన ఏదో మహిమ ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అందుకే మనల్ని కష్టాల ద్వారా పరిపూర్ణ చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. మనకి అర్థం కాక శ్రమ వచ్చింది, కష్టం వచ్చిందని మనం ఏం చేస్తాం? కురిగిపోతాం, ఇబ్బంది పడిపోతాం. ఇప్పుడు ఫేస్ ప్రాబ్లం ఏంది ఇక్కడ? యూదుల వల్ల మంచి పేరు సంపాదించుకోనుకుంటున్నాడు. అంటే ఈయనకి ఆ జబ్బు ఉందండి. ఫెలిక్స్కి ఉన్నటువంటి మనసే ఈయన కూడా. ఎందుకు మనుషుల చేత మంచి పేరు సంపాదించుకొని కోరుకుంటారు? పదవుల కొరకండి, అంతేనండి. రాజకీయ నాయకులు కూడా చూడండి, ఎక్కువ బలంగా ఉన్నటువంటి మనుషులకు సపోర్ట్ ఉంటారండి. న్యాయం పక్షాన ఉండరండి, ధర్మం పక్షాన ఉండరండి. వాళ్ళు తప్పుడు చేసినా సరే బలగా ఎక్కువ ఉంటే ఏం చేస్తారండి? వాళ్ళ పక్షాన్ని వత్తాసు పలుకుతారండి. రేపు ఓట్లు పడాలి కాబట్టి. అంటే వీళ్ళు ప్రస్తుతం అధికార పిచ్చున్న మనుషులు అందరూ చేసేది అదేనండి. ఈయన అది చేసేటండి. తొమ్మిదవ వచనంలో, అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడిని అనిపించుకున్న వలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గూర్చి విమర్శించబట్టుకు నీకు ఇష్టమా అని పౌలుని అడిగాను. ఏం చేస్తున్నాడు పౌల్ని? యెరూషలేము వచ్చి ఈ సంగతుల గురించి విచారించి నీకు ఇష్టమా పౌలా అని అడుగుతున్నాడే. ముందేమన్నాడు? అక్కడ ఉన్నటువంటి మత నాయకులు పౌల్ని యెరూషలేము తీసుకురామంటే, అక్కడికి వచ్చి మీరు సమర్థులైన వారు ఎవరో అతని మీద మోపగలిగిన తప్పులు ఎవరైనా మోపేవాళ్ళు ఉంటే అక్కడికి వచ్చి మోపమన్నాడు. ఇక్కడ వచ్చి తప్పులు మోపారు, ఒక్కడ కూడా నిరూపించలేకపోయారు. ఒక్కడ నిరూపిస్తే ఫేస్కి పౌల్ని శిక్షించే అధికారం ఉండిద్దండి. ఇప్పుడు ఈయన ప్రాబ్లం ఏంటంటే, పౌలు అక్కడే, వీళ్ళు బలగం ఎక్కువ ఉంది. ఆ బలగం చేత మంచివాడిని అనిపించుకోవడానికి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? పౌలా యెరూషలేము వెళ్దాం, అక్కడ విమర్శించబడటానికి ఏదన్నా అవకాశం ఉంటే చూద్దామా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మళ్ళంటాడైతే సరే అండి అని అంటాడండి. పౌలు బాగా జ్ఞానవంతుడండి. ఆల్రెడీ అక్కడ న్యాయం జరగదనే తెలిసే ఎక్కడ చెప్పుకుంటానండి నా వాదన? కైసరు ఎదుటే నేను చెప్పుకుంటాను అన్నాడు. అంటే రోమా చక్రవర్తి దగ్గర నా వాదన వినిపించుకుంటాను. అయితే రోమా చక్రవర్తి ఏ ఏ ప్రాంతాల మీద ఆయన అధికారం ఉందో అక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఆయన న్యాయ విమర్శ చేయడానికి ఆయన అధిపతులు ఉన్నారో వాళ్ళ దగ్గర నా విమర్శ చెప్పుకుంటాను. వీళ్ళ దగ్గర నాకు న్యాయం జరగదు అని పౌలు కరాఖండి చెప్పాడు. ఇప్పుడు పౌలు వెళ్తాడా మరి యెరూషలేము? మళ్ళీ వెళ్ళాడు. వాస్తవానికి యెరూషలేములో న్యాయ విమర్శ జరిగింది అనుకోండి. యెరూషలేములో ఉన్నటువంటి మత నాయకులు దేని ప్రకారం విమర్శించాలండి? నిజంగా వాళ్ళు అక్కడ న్యాయం విమర్శిస్తే యెరూషలేములో మహాసభ వారు దేని ప్రకారం విమర్శించాలి? ధర్మశాస్త్ర ప్రకారం. ధర్మశాస్త్ర ప్రకారం విమర్శిస్తే అక్కడ ఏదైనా అన్యాయం జరిగిద్దా? జరగదండి. అంటే దేవుడు కోర్టు లాంటిదండి ధర్మశాస్త్రం అనేది. పౌలుకి అన్యాయం జరిగిద్ది అక్కడ? వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా విమర్శించడానికి నిలబడి ధర్మశాస్త్రం పక్కన పెట్టి వాళ్ళ అక్కస్ చేత పౌలుని దోషిగా చిత్రీకరించిన ప్రయత్నం చేస్తారండి. పౌలుకి అది అర్థమవుతుంది. పౌలు
తన వాదన అక్కడ చెప్పుకున్నా అక్కడ ఎవరో అంగీకరించే మనసు లేదు కాబట్టి నా వాదన కైసర్ దగ్గర చెప్పుకున్నా అని చెప్పాడు. అప్పుడు కైసర్లో విమర్శించబడ్డాడు. కైసర్లు కూడా ఎవడు అంగీకరించలేదు. పౌలు దగ్గర ఒక లోపం కూడా పట్టుకోలేకపోయారు. చివరికి ఇప్పుడు ఫేస్ కూడా యూదుల్ని సంతోషపరచడానికి ఒక ప్రయత్నం చేయడానికి అనుకుంటే పౌలు అంటాడు, అది చదివి ముగించుకున్నాడు. పౌలు ఏమంటాడంటే 10వ వచనంలో, అందుకు పౌలు కైసర్ న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను. అంటే ఈ న్యాయపీఠం ఎవరిది అనుకుంటున్నాడు? కైసర్ న్యాయపీఠం అంటే రోమా చక్రవర్తి యొక్క న్యాయపీఠం ఎదుట నేను విమర్శించబడాలి. నేను విమర్శించబడుతున్న ప్లేస్ సరైన ప్లేసే, నాకు ఇక్కడ న్యాయమే జరిగిద్ది. నేను మళ్ళీ యెరూషలేముకి వెళ్ళాలని పరిస్థితి నాకు ఉండదు, లేదు. అక్కడ అంటాడు, కైసర్ న్యాయపీఠం ఎదుట నిలబడి ఉన్నాను, నేను విమర్శించబడవలసిన స్థలం ఇదే. యూదులకు నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగా తెలియను. ఫేస్కు తెలుసా లేదా? ఇన్ని కేసులు స్టడీ చేసి ఉంటాడు, ఇన్ని ఫిర్యాదులు విని ఉంటాడు ఫేస్తూ. ఇంతమంది అభియోగాలు ఎవరిది న్యాయమైందో ఎవరిది అన్యాయంగా ఈ నేరాలు మోపుతున్నారో ఫేస్కి తెలియదా? అంటే ఓపెన్ అయిపోయాడు పౌలు ఓపెన్గా ఏమంటున్నాడంటే, నేను అన్యాయం ఏమీ చేయలేదని తమరికి బాగా తెలియను. అన్యాయం చేయబోతే నువ్వు అక్కడికి ఎందుకు రమ్మంటున్నావు? వాళ్ళు న్యాయంగా విమర్శించే వాళ్ళు కాదు కదా మోక, నన్ను మళ్ళీ అక్కడికి రమ్మంటున్నావు? కొంచెం ఫేస్కి సిగ్గుపడాలి పరిస్థితి పౌలు మాటలు విని. నేను న్యాయం తప్పి మరణము తగినది ఏదైనా చేసిన యెడల మరణముకు వెనుగుతేను. బా, అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇంత రోషంగా మాట్లాడాలి. నేను మరణానికి హేతువైనటువంటి ఏదైనా నేరం చేస్తే చావటానికని నేను సిద్ధమే, వెనకాను. మనకి తెగింపు ఉండిద్దండి. స్థలాల దగ్గర కొట్టుకొని చేస్తారండి. బెత్తడి భూమి జరిగిందని వాడు, జరగలేదని మనం, జరిగిందని వాడు, పక్కనోళ్ళు జరగలేదని మనం, జరిగిందని వాడు, ఎప్పుడు కలహాలు ఆడుకుంటుంటారు కదండి. నువ్వు యథార్థవంతుడు అయితే ఏం చేయాలండి? విడిచిపెట్టడం ముందు తర్వాత సంగతి అండి. న్యాయంగా కొలత అయిపోయాలండి. ఒకవేళ మన ఇల్లే జరిగితే, ఓ బెత్తడి జరిగితే ఇల్లు ఏం చేయాలండి? పగలు కొట్టేసేయాలండి. జరగకపోతే ఇగో నాది అంగుళం కూడా జరగల, నువ్వే అన్యాయంగా నా మీద నేరం మోపడానికి ప్రయత్నం చేశావు అని సిగ్గుపడే విధంగా 10 మంది సమక్షంలో ఏం చేయాలండి? నేను నీది అంగుళం కూడా తీసుకోలేదని ధైర్యంగా, సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పి రావాలండి. ఆడు తలదించుకుంటాడే. అంటే మనమే పిచ్చండి. పక్కోడు కలిపేసుకుందాం వాడేసుకుందాం, కలిపేసుకుందాం వాడేసుకుందాం. ఏం కట్టుకుపోతాం పోయేటప్పుడు? అది అంత కక్కుర్తిపోద్దు ఉండకూడదండి. నీది కాంతి ఏది ఆశించకూడదండి. ఏ వస్తువు, ఏ స్థలం, ఏ పొలం, ఏది గొడ్డపేలకు కూడా ఆశించకూడదండి నీది కాంతి. మనమేమో తయారుగొస్తే తీసేసుకుందాం అనుకుంటాం. నేను ఎన్నోసార్లు చెప్పానండి, మనుషులకి, నీతి లేని మనుషులకి ఇది నా నీతి అని దేవుడు చెప్పాడండి. నీ పొరుగు అందకు దేన్ని ఆశించొద్దు. ఐగుప్తుడికి నీతి లేదండి. నీతి లేని మనుషుల మధ్య 430 సంవత్సరాలు వీళ్ళు సంసారం చేశారు, కాపురం చేశారండి ఇశ్రాయేల్. అక్కడ సంస్కృతికి అలవాటు పడ్డారండి. అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడండి? నీతిగల చట్టాన్ని ఇచ్చాడండి. నీ పొరుగు అంది ఏది ఆశించొద్దని ఆజ్ఞ ఇచ్చాడండి. అంటే పూర్వం ఏం చేసి ఉంటారు వీళ్ళు? ఏం చూసుంటారు? ఎవడు పడితే వాళ్ళు లాగేసుకోవటం, ఆక్రమించుకోవటం చూసుంటారండి. తప్పు కాదు అనుకున్నారండి. ఇప్పుడు నా పిల్లలు, నా యందు విశ్వాసం ఉంచిన వారు, నా నీతిని అనుసరించే ప్రజలు తమది కాంతి ఏది ఆశించకూడదని దేవుడు ఏం చేశాడు? ఆ ఆజ్ఞని జారీ చేశాడే. నా పిల్లలు ఏది ఆశించడని గర్వంగా చెప్పుకోవటానికి. ఇప్పుడు అది నీతి తెలియదండి మనకి. గుడికి వెళ్తాం, పక్కోడిది లాగేసుకోవడం ప్రయత్నం చేస్తాం. ఎంత పోగేసుకుంటాం, ఎంత పట్టుకెళ్తాం చచ్చిపోయిన తర్వాత? అంగులు కూడా పట్టుకెళ్ళమండి. కానీ దాని కొరకు ఏం చేస్తామండి? గడ్డి తింటామండి. ఎప్పుడు గడ్డి తినే పనులు చేయకూడదండి. మన మనుషులు, మన పశువులు కాదండి. పశువులు తెలియదండి ఆ విషయాలు. పశువులు యజమాని పొలంలోది గడ్డి మేసిద్ది, పక్కోడికి పొలంలో కూడా గడ్డి మేసిద్ది అండి. పశువుకేం తెలుసా ఇది మా యజమాని కాదు అని? మన మనుషులం కదా, మనకు దేవుడు నాగరికత పెట్టాడు కదా, మనం ఆలోచించే జ్ఞానం ఉంది కదా. అందుకు దేవుడు తన నీతిని తన ప్రజలకు తెలియపరచడానికి ఇచ్చిన చట్టం అండి. అంటే మనిషి రోషంగా బ్రతకాలండి. అలాగే పౌలు విశ్వాసుల దగ్గర అదే నేర్చుకునేది.
నేను మరణంకి హేతువైనటువంటి ఏదైనా నేరం చేస్తే నేను చావటానికి కూడా నేను కాను అని చెప్తున్నాను ధైర్యంగా. నేను న్యాయం తప్పి మరణము తగింది ఏదైనాను చేసిన ఎల్లా మరణకు వెనుగుతీయను. వీరు నా మీద మోపుచున్న నేరముల్లో ఏది నిజము కాదని, నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరితరము కాదు. ఎవడు అప్పగించుతాడు యూదులకి? ఒక్క నేరం నా మీద నిరూపించలేరు. అక్కడ అన్నాడు, ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు. వాళ్ళు ఏం చేస్తారు? చంపుతారు. ఆ చంపబట్టడానికి ఎవరి తరం నన్ను వాళ్ళకి అప్పగించడానికి తరం కాదు. ఎందుకు కాదు? ప్రభు ఏం చెప్పాడు? దేవుడి యొక్క చిత్తం ఏంటి? రోమ్కి వెళ్తాం, రోమ్లో నలుగురు సాక్ష్యం ఇస్తాం, అది దేవుని చిత్తం. కాబట్టి ఎవరి తరం? ఈయన తరం అయిద్దండి? ఫేస్ తరం అయిద్దా? ఆయన తరం కాదండి. కైసరు ఎదుటినే చెప్పుకుందును నేను. ఫైనల్గా నీ వల్ల ఇది కాదు, ఇది నేను ఎవరు ఎదురు చెప్పుకుంటాను? కైసరు ఎదురు నేను చెప్పుకుంటాను. రోమ్ వెళ్తాను నేను. ఇంకా నేను అంటే రోమా పౌరసత్వం కలిగిన వాడు, సిటిజన్షిప్ చాలా పవర్ఫుల్ అని చెప్పుకున్నాను ఇంతకుముందు. నేను కైసర్ దగ్గర చెప్పుకున్నప్పుడు అక్కడికి పంపించాలి తప్ప, లేదు నేను ఇక్కడే విమర్శిస్తాను, నీకు ఇక్కడే తీర్పు తీరుస్తాను, ఇక్కడే నీకు జడ్జిమెంట్ ఫైనల్గా ఇస్తాను అంటే న్యాయస్థానం ఒప్పుకోదే. పై అధికారి చక్రవర్తి దగ్గర విమర్శించబడటానికి ఈయన కోరుకున్నప్పుడు అక్కడ పంపించాను. ఇక్కడ నేను విమర్శిస్తానంటే ఈయన ఏం చేస్తారు? గట్టిగా దండిస్తారని. కాబట్టి 11వ వచనంలో కైసరు ఎదుట చెప్పుకుంటున్నాను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసిన తర్వాత, కైసరు ఎదురు చెప్పుకుందంటే కైసరు వద్దకే పోదు అని ఉత్తరం ఇచ్చాను. నువ్వు కైసరు దగ్గర వెళ్తా అన్నావు కదా, ఇప్పుడు కైసరు దగ్గరికి వెళ్ళిపోదు కొనలే అని ఉత్తరం ఇచ్చి సభను ఏం చేశాడే? క్లోజ్ చేసేసాడు. ఏం రాసుకుందాం ఈ పేరాన్ని? పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట. పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట. పౌలు ఫేస్తు ఎదుట విమర్శించబడుట. అప్పుడు ఇంకొక ఆయన ఎంటర్ అవుతాడండి ఈ కాంటెస్ట్లోకి. ఎవరంటే అగ్రిప్ప రాజు వస్తాడండి. అంటే ఈ ఫేస్కి ఏం అర్థం కాదండి. ఇప్పుడు పౌలేమో కైసర్ దగ్గరికి వెళ్తాను అంటున్నాడు. ఇప్పుడు కైసర్ దగ్గర పంపించేటప్పుడు ఏం చేయాలి? ఇతడు ఈ నేరాన్ని బట్టి విమర్శించబడుతున్నాడు, ఈయన మీద అభియోగాలు ఇవి, ఇతని మీద ఫైల్ అయిన కేసు ఇది, కాబట్టి ఈ కేసు నువ్వే ఫైనల్ చేయి రాజా అని చక్రవర్తికి ఏం చేయాలి? ఉత్తరం రాసి పంపించాలి. ఇప్పుడు ఏ నేరం చేశాడని ఈయన మీద కేసు ఫైల్ చేసి పంపిస్తాడు? ఈయనకు అర్థం కాక లబోదిబం అంటున్నాడు ఆయన. ఈ అగ్రిప్ప అనే రాజు వస్తాడు తన భార్యతో. వచ్చినప్పుడు రాజులు ఇద్దరు కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారు? అధికారులు కూర్చున్నప్పుడు ఆ రాజ్యం గురించి, పరిపాలనా విధానం, ప్రజలు, ఖైదీలు, వీళ్ళ గురించి చర్చించుకునే కోణంలో ఈ ఫేసు పౌలు గురించి చెప్పాడు, పౌలు కేసు గురించి చెప్పాడు. ఇది ఇంట్రెస్ట్గా ఉంది, నేను కూడా విమర్శిస్తాను నేనని సభ ఏర్పాటు చేస్తాడు. 26వ అధ్యాయంలో అగ్రిప్ప రాజు దగ్గర పౌలు విమర్శించబడతాడు. ఈ అగ్రిప్ప రాజు దగ్గర నుంచి పౌలు ఎక్కడ పంపబడతాడు? రోము పంపబడతాడు. రోమ్లో విమర్శించబడటానికి కైసర్ దగ్గరికి వెళ్ళిపోతాడు, చక్రవర్తి దగ్గరికి. అది 27, 28 అధ్యాయాలు. అంటే ఈ 3 అధ్యాయాలు కూడా మనకి 26వ అధ్యాయం విమర్శించబడిన తర్వాత ఆయన్ని రోమ్ ప్రయాణం చూస్తామండి, చివరి ప్రయాణం. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అంటే ఈరోజు చదివిన భాగంలో దేవుని పిల్లలు ఎవరి మీద ప్రతీకారతో ప్రతీకారం తీర్చుకోరండి. దేవుని పిల్లలు, విశ్వాసులు, దేవుని కుమారులు ఎవరి మీద ఏం చేయరండి? ప్రతీకారాన్ని తీర్చుకోరండి, అయితే ద్వేషాన్ని పెంచుకోరండి. ఎక్కడి నుంచి మనం నేర్చుకోవచ్చు ఆ సూత్రం? యూదులు 2 సంవత్సరాలైన పౌల్ని చంపడానికి ఇంకా ఆలోచనతో ఉన్నారండి, చంపాలనే ద్వేషంతో ఉన్నారండి. నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయాలండి? ఒక వ్యక్తి మీద ఉన్న ద్వేషానికి ఆ రోజు సాయంత్రంతోనే మర్చిపోవాలి తప్ప దాన్ని ఏం చేయకూడదండి. మనసులో పెట్టుకొని ఎప్పుడు అవకాశం దొరికిద్దా, ఎప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా, దాని కొరకు ఏం చేయకూడదండి, పౌలు కదపకూడదండి. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే అది చెయ్యో, నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుని కుమారుడివి
కాదు, ఇంకెవరి కుమారులు, ఎవరి కుమార్తెవో. కాబట్టి దేవుని పిల్లలుగా బ్రతికేవారు ద్వేషము, ప్రతీకారాలు, పగలు, ఒకరికి హాని చేయటం, ఒకరిని కొట్టడం, ఒకరిని ద్వేషించటం, ఒకరు నష్టం చేయటానికి పొంచి ఉండటం, ఇవి చేసేవాడు దేవుడి కుమారుడైతే కాదండి. మనం దేవుడి పిల్లమైతే ఒకవేళ మనకి ఎవరు నష్టం చేసినా సరే దేవుడు ఎందుకు అనుమతించాడో తెలియదు. దావీదు జీవితం అంతా చదవండి. సౌలు అనేక సార్లు దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదండి. దావీదు ఎప్పుడైనా సౌలు మీద తిరుగుబాటు చేశాడండి? ప్రతిగా విశ్వాసం మనకు నేర్పుతున్న పాఠాలు అదే. ప్రస్తుతం మనకు సమాజం నేర్పుతున్న పాఠాలు ఒకలాగా ఉన్నాయి. సమాజం ఏం నేర్పిస్తుందండి మనకి? ప్రతీకారం, ప్రతీకారం, ప్రతీకారం. వాడు కొడితే నేను కొట్టాలి, వాడు చంపితే నేను చంపాలి, వాడు నన్ను అంటే నేను అనాలి. ఇది సమాజం మనకు నేర్పుతున్నటువంటి లోక ధర్మం, లోక నీతి. అందుకే లోకం క్రిస్టియానిటీ ఒకటి కాదండి. నువ్వు క్రైస్తవుడు అయితే లోక సంబంధమైన సంస్కృతి నుంచి ఏం చేయబడాలి? బయటికి రావాలి. బయటకు వస్తేనే పరలోక సంబంధమైన పిలుపులో పాలువారమైనట్టు. లోకంతో పాటే వెళ్దాం అనుకుంటే మాత్రం నీ పొరుగు పరలోక సంబంధం పిలుపులో లేనట్టు. కొంచెం మనం అర్థం చేసుకుందాం. కొంచెం కష్టంగా ఉండిద్దండి. మనల్ని అన్యాయంగా పెడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు, మనల్ని హింసిస్తున్నప్పుడు, కాని మాట్లాడుతున్నప్పుడు మనకి చాలా బాధ వేస్తుంది. అయినప్పటికీ ప్రభుని మనం తలంచుకోవాలి. ప్రభు ఎలాగా దాన్ని తట్టుకొని విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. ఆయన దేవుని కుమారుడుగా ఈ విశ్వాస యాత్రని మనకు మాదిరి చూపించాడు. ఆయన గురిగా పెట్టుకోవాలి. అది మనకి యేసు ప్రభు నేర్పిస్తున్నటువంటి జీవితం. ప్రార్థన చేసుకుందాం అమ్మా. ప్రార్థన. పరిశుద్ధుడగు మా తండ్రి, కృపాసత్య సంపూర్ణకు మా దేవ, మీ అతి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు లెక్కింపలేని స్థుతులు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మీ భూమి మీద మమ్మల్ని సజ్జులుగా నుంచి ఇప్పటి వరకు మీ నీతిగల మార్గం మీ గ్రంథం ద్వారా ఉపదేశించబడటకు ఆత్మీయ విషయాలు మేము నేర్చుకొని మా విశ్వాసాన్ని నిలకడగా కొనసాగించుకునేందుకు మాకు మీరు ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి స్థుతులు తెలియపరుస్తూ ఉన్నాం. పౌలు బంధించబడిన సందర్భాల్లో, విమర్శించబడుతున్న తరుణంలో మీ పిల్లలు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో, శ్రమల కాలంలో, కష్టకాలంలో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విశ్వాసగా మేము అలా ప్రవర్తించే విషయంలో మాకు తగిన జ్ఞానము, వివేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక ప్రతికూలతలు, వ్యతిరేకతలు, ఆటంకాలు, మీ సేవా పరిచయ విషయంలో ఎదురవుతున్నటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితి వెనకాల అది మీరు అనుమతిస్తున్న చర్యని, మీరు ఎందుకు అనుమతిస్తున్నారో తెలియని పరిస్థితుల్లో మేము విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా మీ మీద ఆధారపడి నిబ్బరం కలిగి ధైర్యంగా మీరు అప్పగించిన దాన్ని జరిగించే విషయంలో విశ్వాస సంబంధమైనటువంటి ఈ పోరాటంలో వెనుదిరిగిపోకుండా నమ్మకమైన వ్యక్తులుగా మా స్థితిని, మా విశ్వాసాన్ని బలంగా ముందుకు సాగించుకోగలుగుటకు జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి ఈ తరగతి ద్వారా అనేక ఆత్మీయ విషయాలు మేము నేర్చుకొని అయినా మేము మా విశ్వాస సంబంధమైన జీవితంలో మనసు సంతోషపరచడానికి మేము చర్యలు చేయకుండా సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని మేము సంతోషపరచడానికి, సత్యమును మేము జరిగించే విషయంలో, సత్యాన్ని మేము ఆనుకోనగలిగే విషయంలో తగిన జ్ఞానము, వివేకం, హృదయం కలిగి బ్రతుటకు సహాయం దయచేయండి. ఈ రాత్రి సమయంలో మీ సన్నిధిలో గడపడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదిస్తారని, ఇంకా రాని వారు కూడా ఈ సహవాసం ఆత్మీయ విషయాన్ని నేర్చుకుంటాం గొప్ప భాగ్యమని ఎంచి వారు కూడా మీ సన్నిధిలో పాల్గొని ఆత్మీయ మేలు పొందుటకు అట్టి వారికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో శబ్దాంతరం ద్వారా ఎవరైతే ఈ సంగతులు వినడానికి మనసు పెట్టి ఉన్నారో వారందరినీ మీరు దీవించి ఆస్వాదిస్తారని, మీ కృప, మీ క్షేమం, మీ కాపుదల మా అందరి మీద ఉంచుతారని నమ్ముతూ, ఎవరైతే ప్రార్థనా సహాయం కోరుతూ ఉన్నారో వారికి ఉన్న ప్రతి అక్కర్లో మీరు తోడుండండి. ఆరోగ్యపరమైన సమస్యలు ఇబ్బంది పడుతున్న వారు బట్టి, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనోపాధి విషయంలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారి నిమిత్తము, గృహిణుల కొరకును, వివాహ సంబంధమైన ప్రయత్నంలో ఉన్న వారి కొరకును, ఇట్లా అనేకులు ప్రార్థనా సహాయం కోరుతున్న వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఆరోగ్యపరంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వారు ఉన్నారు. చిన్న మొదలు పెద్దల వరకు అన్ని స్థాయిల వారికి కూడా ప్రార్థనా సహాయం కోరిన వారందరిని బట్టి మీ సన్నిధిలో మీకు మొరపెడుతూ ఉన్నాం. మీ యొక్క సహాయం, సహకారం అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో కూడా మీ శాంతి, సమాధానం, నెమ్మది అందరికీ మీరు సమృద్ధిగా దయచేస్తారని నమ్ముతూ తిరిగి మా నివాసాలకు మేము వెళ్తుండగా మీ కాపుదల, కృపాక్షేమం మాకు అనుగ్రహించి ఈ గ్రామంలో జరుగుతున్న పరిచయం మీరు దీవించి ఆయా చోట్లకి సత్యమైన మీ వెలుగు ప్రకటించే విషయంలో స్థానిక సంఘాన్ని మీరు బలపరుస్తారని, సభ్యులందరూ జీవం కలిగి నమ్మదగిన విధంగా మీ పరిచయంలో పొందుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ మనవులు మీకు సమర్పించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి.